यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः सांगपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। श्री भगवानुवाच एतु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यास योगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। ఈ 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం దాకా ఒక భక్తుడికి ఏ క్వాలిఫికేషన్ ఉంటే వాడు భక్తుడవుతాడు. నేను ఒక డాక్టర్ అవ్వాలి అని అంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక ఇంజనీర్ అవ్వాలి అని అంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక నాయకుడు అవ్వాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక అధికారి కావాలంటే దానికి ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ క్వాలిఫికేషన్. ఆ అర్హత లేకుండా ఆ అధికారిత్వం లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక స్థానాన్ని పొందలేడు. ఒకవేళ పొందాడే అనుకోండి, అధికారిత్వం లేకుండా అర్హత లేకుండా స్థానాన్ని పొందితే దానివల్ల ఆ స్థానానికే పెద్ద ముప్పు వచ్చేస్తుంది. యాజ్ ఎ డాక్టర్గా ఒక అర్హత లేకుండా అతను ఒక డాక్టర్ అయ్యాడనుకోండి, ఆ పదవికే ముప్పు వస్తుంది, ఆ స్థానానికి, ఆ వ్యవస్థకి. అలాగని ఇక్కడ కూడా ఒక భక్తుడు అనేటువంటి అంశాన్ని పరమాత్మ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ భక్తుడుగా కూడా హీ షుడ్ హ్యావ్ ఎ టెనబుల్ క్వాలిఫికేషన్, ఎ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ₹1 బిళ్ళంత బొట్టు పెట్టాను, లేకపోతే నేను మంచి ధావళి కొనుక్కొని కాశీలో కట్టుకున్నాను, స్నానం చేస్తాను, రోజు ఉదయం భూతి పూసుకుంటాను. త్యాగరాజస్వామి వారు కూడా అంటారనమాట, వేగు లేచి భూతి పూసి అని అంటారు. ఆయన ఉదయాన్నే లేస్తాడు, విభూతి ధరిస్తాడు, అన్నీ చేస్తాడు. అంటే ఇవన్నీ తప్పుగా అనట్లేదు నేను, ఇవన్నీ బాహ్య అంగాలు. యాజ్ ఎ డాక్టర్గా నేను కూడా మంచి డ్రెస్ వేసుకుని పైన స్టెత్ పెట్టుకుని అద్దాలు పెట్టుకుంటే బాహ్యంగా స్టెత్ మెడలో ఉంటుంది, మంచి డ్రెస్ ఉంటుంది,
మంచి స్పెక్ట్స్ అవి పెట్టుకుని చూడడానికి బాగా షేవింగ్ చేసుకుని అందంగా ఎర్రగా బుర్రగా సీట్లో కూర్చుంటే డాక్టర్గా బయటికి కనపడవచ్చు, కానీ లోపల అతనిలో ఆ క్వాలిఫికేషన్ లేదనుకోండి, కేవలం బాహ్య అంగం మాత్రమే. అలాగని ఇక్కడ కూడా ఒక భక్తుడిగా నేను స్నానం చేశాను, మంచి బట్ట కట్టుకున్నాను, బొట్టు పెట్టుకున్నాను, ఇది కూడా లోపల ప్రిపేర్డ్నెస్ లేకుండా బయట మటుకు చక్కగా అన్ని తయారు చేసి పెట్టుకున్నాం. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడనంటే, బాహ్యమైనటువంటి అంగాలు ఎంత ముఖ్యమో అంతకంటే కూడా ఆంతరంగికంగా ఆ క్వాలిఫికేషన్ ముఖ్యం. ఏ అర్హత ఉంటే మనం భక్తులని చెప్పుకోవచ్చు, ఆ అంశాలను ఇక్కడ ఈ 4 శ్లోకాల్లో 6వ శ్లోకం నుండి 5 శ్లోకాలు 6, 7, 8, 9, 10 శ్లోకాల దాకా చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు. ఆయన అంటారు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇక్కడ యాజ్ ఏ ఒక భక్తుడిగా మనల్ని ఆయన ఒక చిన్న ఆ క్వాలిఫికేషన్కి ఒక పని చేయమన్నారు. మనం రోజు ఉదయం లేచాం, స్నానం చేసాం, పరుగున వెళ్ళి పట్టుబట్టలో దావళియో కట్టుకున్నాం, లేకపోతే మంచి బట్టలు కట్టుకున్నాం. వైష్ణవులైతే తిరుచూర్ణం, శైవులైతే భస్మం, శాక్తేయులైతే కుంకుమ, ఏదో వాళ్ళ సాంప్రదాయానికి అనుసరించి వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు. ఈ సంప్రదాయాలు ఉన్నాయి. శైవము, శాక్తేయము, వైష్ణవము, వైఖానసము, పాంచరాత్రము, గాణాపత్యము, రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. అందుకనే మనకు విష్ణు సహస్రనామంలో కూడా అద్భుతమైన శ్లోకం ఉంది. ఇందులో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్ప్యతే, ఆచారః ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః, జంగమాదేవం. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. జంగమా అజంగమాదేవం. జంగమము అనంటే కదిలేది, అజంగమము అనంటే స్థావరం, కదలకుండా ఉండేది. ఇది 2 భగవంతుడే. అందుకనే లలితలో కూడా అదే చెప్పారు. చిచ్చక్తిశ్చేతనా రూప జడశక్తిర్జడాత్మిక. ఏ స్తోత్రాన్ని తీసుకున్నా, ఏ మంత్రాన్ని తీసుకున్నా అందులో ఏమి భేదం లేదు, చూసేవాళ్ళలో భేదం ఉంటుంది అది. కాబట్టి ఇక్కడ ఇన్ని ఆగమాలకు అనుసరించి, ఇన్ని సాంప్రదాయాలకు అనుసరించి ఏ గివెన్ డివోటీ, ఒక వ్యక్తి మడిబట్ట కట్టుకొని చక్కగా మంచి వస్త్రాలు కట్టుకొని బొట్టు తన సంప్రదాయానికి అనుసరించినటువంటి నామాన్ని ధరించి ఆ గదిలోకి వెళతాడు. గదిలోకి వెళ్ళి అన్ని నిర్మాల్యమంతా తొలగించి శుద్ధం చేసి పూజ చేసి దేవుడికి అర్చన చేసి అన్నీ చేస్తాడు. బాగా ఆలోచించండి. ఆ దేవుడికి పూజ చేసిన తర్వాత మీరు దేవుడికి పూజ చేసేటప్పుడు చూడండి, మీరు పూలు భగవంతుడికి అలంకారం చేస్తున్నారనుకోండి, ఏం చేస్తున్నారని అంటే, మా నాన్నగారు పూజ చేస్తున్నారండి అంటాడు కొడుకు బయట ఉండి. దేవుడికి అగరవత్తి చూపిస్తున్నారనుకోండి, మా నాన్నగారు దేవుడికి పూజ చేస్తున్నారండి అంటాడు. దేవుడి గదిలోకి వెళ్ళి మీరు ఏ పని చేస్తున్నా దాని పూజగా మీ కొడుకు వర్ణిస్తాడు బయట ఉండి. మీరు తలుపులు వేసుకొని సెల్ ఫోన్ మాట్లాడుతున్నా వాడికి తెలియదు మా నాన్నగారు పూజలో ఉన్నారండి అంటాడు. మనం చేసే గొడవ అది గందరగోళం. ఒక్కసారి దేవుడి గదిలోకి వెళ్ళి మీరు ఏ పని చేస్తున్నా బయట ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే ఏం చెప్తాడు, మా నాన్నగారు పూజలో ఉన్నారండి అంటారు. అది సెల్ ఫోన్ చూసుకుంటున్నారా, మెసేజ్లు చదువుకుంటున్నారా, లేకపోతే ఎవడికో ఏదో చెప్పాలనుకునేది రాసుకుంటున్నారా, ఇవన్నీ వాడికి తెలియదు. వాడికి ఒకటే తెలుసు, దేవుడి గదిలోకి వెళితే జరిగేదేమిటి, పూజ. గుర్తుపెట్టుకోండి, ఒక గదిలో దేవుణ్ణి పెట్టి ఆ గదిలోకి మీరు వెళ్ళి ఏ పని చేసినా పూజ అవ్వగలిగితే ఆ దేవుణ్ణి గదిలో కాకుండా మీ మదిలో పెట్టుకుని ప్రపంచంలో మీరు ఏ పని చేసినా అది కూడా పూజ అయిపోతుంది. అంతే కదా? గదిలో దేవుణ్ణి పెట్టి అక్కడికి మీరు వెళ్ళి ఏది చేసినా పూజ ఎలా అవుతుందో, మీ మదిలో దేవుణ్ణి పెట్టుకుని ప్రపంచంలోకి వెళ్ళి మీరు ఏ పని చేసినా ఏమవుతుంది, పూజ. సింపుల్ టెక్నిక్, ద రివర్స్ వే. మనం ఏం చేస్తున్నామంటే భగవంతుణ్ణి గదిలోనే పెట్టి బంధిస్తున్నాం, కానీ గదిలో నుంచి విస్తరింపజేసి మన మదిలో కనుక పెట్టుకోగలిగితే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏది చూసినా దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. కానీ మనం భక్తులమే. ఎక్కడికి భక్తులం? మన భక్తి పరిమితమైపోతుంది దేవుడి గది దాకే. మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి గది చక్కగా లాక్ చేశారా అని అడుగుతారు. దేవుడి గది తలుపులు తాళాలు పెట్టారా అని అంటారు. ఒక జైల్లో ఒక అపరాధిని లేకపోతే ఒక దోషిని పెట్టి తలుపులు పెట్టి తాళం వేస్తాం.
ఇక్కడ దేవుణ్ణి గదిలో పెట్టి తాళం వేస్తున్నాం. కానీ ఆలోచించండి, దేవుడికి సెక్యూరిటీ ఎక్కలేదు, ఎవడు పట్టుకుపోడు. కానీ అక్కడ మనం పెట్టినంత వెండి వస్తువులు, బంగారం వస్తువులు, తపేళాలు, తట్టలు, చెంబులు, గిన్నెలు, స్పూన్లు, వీటి గురించి తలుపులేసేస్తున్నాం. మన ఆలోచన ఏంటంటే దేవుణ్ణి గదిలో పెట్టేశాం, ఇంకెక్కడా లేడు, దేవుడు అక్కడే ఉన్నాడు. అందుకనే మన ఇంట్లో విచ్చలవిడిగా ఎలా ఉన్నా మనం పట్టించుకోం. కానీ దేవుడు గదిలోకి వెళ్ళగానే కొంత మనకు తెలియకుండానే సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ తయారవుతుంది. బికాస్ ఆ గదిలో దేవుడు ఉన్నాడు, అది దేవుడి గది. ఒక్కసారి ఆలోచించండి, కృష్ణుడు అదే అంటున్నాడు, నువ్వు చేసే అల్పమైన దాన్నే ఇలా సాగదీస్తే అదే చాలు సాధన. మనం దేవుణ్ణి ఒక గదికి పరిమితం చేయడం వల్ల ఆ గదిని చూడగానే, చూడండి, దేవుణ్ణి చూడక్కర్లేదు, మనం నడిచి వెళుతున్నప్పుడు దేవుడి గది కనిపించింది అనుకోండి, ఇలా అనుకుంటాం. దేవుణ్ణి చూడం, గదిని చూడగానే ఇలా లంపలేసుకుంటాం. మనకు తెలియకుండా నా దేవుడి గది అనగానే లోపల an act of devotion is triggered. ఇక లోపలికి వెళ్ళగానే మన ప్రతి పని కూడా పూజ అయిపోతుంది. మనలోనే మనకు తెలియకుండా ఒక డిసిప్లిన్ వస్తుంది. ఆ దేవుడి గదికి వెళ్తే ఎలా పడితే అలా ఉండకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా కూర్చోకూడదు. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక వ్యవస్థ ఉంది, దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక శాస్త్రం ఉంది. అన్నిటినీ మనం అనుసరిస్తున్నాం. కారణం ఏం తెలుసా అండి? దేవుణ్ణి గదిలో పెట్టాం కనుక మన భావాల్ని కూడా గదిలో వరకే పరిమితం చేశాం. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, అదే భావనని ఎక్స్పాండ్ చేస్తే, ఆ భావనని దేవుణ్ణి గదిలో కాకుండా నీ మదిలో కనుక పెట్టుకొని చూడగలిగితే, ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర తవ పాద పంకజం అంటారు. హనుమంతుణ్ణి ఒకసారి ఒక ఆయన అడిగాడట, ఏవయ్యా నువ్వు ఇక్కడికి వెళుతున్నావు కదా, నీకేం కనిపిస్తుంది అన్నాడట. నాకంతా రాముడే కనిపిస్తున్నాడు అన్నాడట. అంతా రాముడే కనిపిస్తున్నాడు అన్నాడట. రాముడి దగ్గరికి వెళ్ళాడట. రాముడి దగ్గరికి వెళ్ళి నీకేం కనిపిస్తున్నాడట, నాకు రాముడు కనపడట్లేదు అన్నాడట ఆయన. ఇది విచిత్రమైన జోక్ ఇది. అంతటా రాముడే కనిపిస్తున్నాడట. రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడట. నీకు ఎవరు కనిపిస్తున్నాడట, నాకు రాముడు ఇందులో కనపడట్లేదు అన్నాడట. ఈ ఎంత ఫన్నీ థింగ్ ఇది. అసలు రాముడి దగ్గరికే వెళ్ళి రాముడు కనపడట్లేదు అంటున్నాడు, అన్నిట్లో రాముడు కనిపిస్తున్నాడట. ఎందుకు నీకు ఈ రాముల్లో రాముడు ఎందుకు కనబడట్లేదు అన్నాడట. ఆ రాముల్లో హనుమంతుడున్నాడు, అందుకని నాకు రాముడు కనబడట్లేదు అన్నాడు. ఎందుకని? ఎవరైతే ఏ యదామాం ప్రపద్యంతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్నింటిలో రాముణ్ణి చూసే హనుమంతుణ్ణి తనలోనే ఆరాధిస్తున్నాడు రాముడు. అందుకని హనుమంతుడు చూశాడట, ఇలా 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 కింద, అందులో ఆ రాముడు కనపడలేదు, హనుమంతుడు కనిపిస్తున్నాడు. చిచి వీడెవడో నాలా ఉన్నాడు, ఇదో కోతి కనిపిస్తుంది, అక్కడ రాముడు లేడట. ఆలోచించండి, పరమాత్మ యొక్క ఔన్నత్యం అలాంటిది. మనం వాణ్ణి కనుక చూడడం మొదలు పెడితే, వాడి గురించి కనుక వెతుక్కోవడం మొదలు పెడితే, అంబాని దూడ ఎక్కడో ఉండి అరిస్తే ఆవు రెస్పాండ్ అవుతుంది, జంతువు. ఇంత ప్రకృతికి కర్త అయిన పరమాత్మని మీరు మీ గదిలో కూర్చోవడం కాదు, మీ మదిలో నిలబడి కనుక మీరు ప్రార్థిస్తే తప్పకుండా వస్తాడు. మహాభారతంలో చక్కటి దృష్టాంతం. కౌరవ సభలో ద్రౌపదిని ఈడ్చుకొచ్చిన తర్వాత వస్త్రాల్ని చేస్తూ ఉంటే, ఆవిడ పాపం స్త్రీ, భర్తలు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు, తన్ను తాను కాపాడుకోవాలి, ఆ శక్తి కూడా కోల్పోతుంది. ఆవిడ ఆ రజోదోషంలో ఉన్నటువంటి ఆ 3 రోజుల సమయంలో ఆవిడ్ని జుట్టు పట్టుకొని లాక్కొస్తాడు, వస్త్రాలను ఈడుస్తూ పోతుంటాడు దుశ్శాసనుడు. అందరూ కూర్చుని ఉంటారు, ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ఈ కృపాచార్యుడు, ఒక్కళ్ళు కాదు అందరూ, తల మాసిపోయిన వాళ్ళందరూ కూర్చుని ఉంటారు, తల నెరిసిపోయిన వాళ్ళు కూర్చుని ఉంటారు. నిండు సభలో అలా లాగుతూ ఉంటే ఆవిడ కృష్ణుణ్ణి కంటే ఇంకెవరిని ఆశ్రయిస్తుంది ఆవిడ. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. పరంధామ, కన్నయ్య, బృందావన సంచారి, నా మానం కాపాడవా అని అడిగింది. రాలేదు. మళ్ళీ లాగుతున్నాడు, ఇంకొక రౌండ్ ఊడిపోయింది. వెంటనే ఆవిడ చాలా లోపల ఒక రకమైన అలజడి. ఆవిడికి స్త్రీ, ఒక రాణి, పట్టపురాణి ఆవిడ.
మళ్ళీ పిలిచింది, మధురాపురి వాస కృష్ణ గోవిందా నన్ను కాపాడవా అని అడిగింది. రాలేదు. ఇంకా లాగేశాడు. ఇంకా అయిపోయింది, ఇంకా ఒక్క అంచుందంతే, అది తిప్పేస్తే అయిపోతుంది. ఇంకా ఆవిడ ఏం చేసిందనంటే బట్టల్ని, శరీరాన్ని అన్నిటినీ వదిలేసింది. పైకి ఇలా 2 చేతులు పెట్టింది. హృదయ కమలవాసి గోవిందా నారాయణ నన్ను కాపాడు అనింది. వెంటనే కాపాడేశాడు వాడు. ఇదంతా అయిన తర్వాత, ఇది దృష్టాంతం, ఇదంతా అయిన తర్వాత ఆవిడ అడిగింది వనవాసం చేస్తున్నప్పుడు, ఏమయ్యా అప్పుడు ఒక సంఘటన జరిగింది, నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తావా అని. అడుగు చెల్లెమ్మ, దాందే ఉంది. నేను నిన్ను పిలిచాను కదా, ఎందుకు అన్నిసార్లు వెయిట్ చేయించా? అంత లాస్ట్ నిక్ ఆఫ్ ది మూమెంట్ దాకా ఎందుకు అంత టెన్షన్ పెట్టావు అందరినీ? నెయిల్ బైటింగ్ ఎండ్ లాగా ఎందుకు అలా పెట్టావు? ముందే రావచ్చు కదా అంటే కృష్ణుడు అన్నాడు, చెల్లెమ్మ నువ్వు నన్ను ఏమని పిలిచావు? మొదటిసారి ద్వారకాపురి నిలయా అని పిలిచావు. ద్వారక హస్తినాపురానికి ఎన్ని మైళ్ళు దూరం? చాలా దూరం రావాలి కదా. రథం ఎక్కాలి, గుర్రాలని తోలాలి, రావాలి, మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేకపోతే లైట్లు సిగ్నల్స్ పడకపోవచ్చు, లేకపోతే ఎవరన్నా ఈలోగా నాయకుడో వినాయకుడో పోతూ ఉంటే ట్రాఫిక్ అంతా ఆపేస్తారు, గందరగోళం అవుతుంది. లేట్ అయింది నాకు. రెండోసారి పిలిచాను, ఎందుకు రాలేదు? రెండోసారి ఏమని పిలిచావు? మధురాపురి వాస అన్నావు. మధుర కూడా హస్తినకు ఇంకొద్దిగా దగ్గరైతే వచ్చేమో కానీ దూరమే, అక్కడి నుంచి రావడం కూడా కష్టమైంది. మరి మూడోసారి ఎందుకు వచ్చావు అని అడిగింది ముచ్చటగా. మూడోసారి ఏమని పిలిచావు? హృదయ కమలవాస అన్నావు. అంటే నా హృదయంలో ఉండే పరమాత్మ అన్నావు. నీ హృదయంలో ఉంటే రావడం ఎంతసేపు? అడిగిన వెంటనే రాగలిగాను. కాబట్టి కోవెలలో, గంగానది రేవులలో, రామకోటి రేఖలలో లేడు ఎవ్వాని మది శుద్ధి కలదు, అచ్చటనే కలడు ఆ పరమాత్మ. అందుకనే వేమన కూడా అంటాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నాడు. ఒక ఆయన లేచి అయితే విష్ణు పూజ చేయొచ్చా అండి అని అడిగాడు. వెంటనే అడిగాడు, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. అసలు ఎందుకు ఇవన్నీ చేయడం? మనలో ఒక గ్రోత్, ఒక డెవలప్మెంట్ ఉండాలి, ఒక ఎదుగుదల ఉండాలి, ఒక పరిపక్వత మనలో కలగాలి. మనం 20 ఏళ్లుగా దేవుణ్ణి పూజిస్తున్నాం, ఆయన అలానే ఉన్నాడు. ఇంకా కావాల్సింటే కొద్దిగా ఆ విగ్రహం తోమి కొద్దిగా నున్నగా అయి ఉండొచ్చు. మనము అలానే ఉన్నాం, ఆయన అలానే ఉన్నాడు. కాకపోతే విగ్రహం కొద్దిగా పాతబడింది, మనకు కూడా జుత్తు కొద్దిగా తెల్లబడింది, కొద్దిగా పళ్ళు అక్కడక్కడ పోతే పెట్టించుకున్నాం, చేసాం గందరగోళం. సో ఆయన 20 ఏళ్ళుగా అలానే ఉన్నాడు, మనము 20 ఏళ్ళుగా అలా ఉన్నాం. ఈ పూజలో ఏమిటి వచ్చింది మనకు? ఒకసారి గ్రాఫ్ గీసుకొని చూడండి. 20 ఏళ్ల క్రితం నేను పూజ మొదలు పెట్టాను మా ఇంట్లో, ఇప్పుడు 20 ఏళ్ళుగా పూజ చేస్తున్నాను. ఈ 20 ఏళ్ల నా యొక్క ఈ పూజలో ఆయనలో కానీ నాలో కానీ ఏమన్నా మార్పు వచ్చిందా? సపోజ్ ఆయనలో మార్పు వస్తుందండి? రాదు. ఆయనలో మార్పు రావడం మొదలుపెట్టింది అనుకోండి, ఒక్కరోజు వినాయకుడు పాలు తాగాడంటేనే లీటరు 200 రూపాయలకి వెళ్ళిపోయింది. ఒక్కరోజు ఆయన తాగాడనగానే లీటర్ ఎంత? పిల్లలకి పాలు దొరకలేదు, దూడలకి పాలు లేవు, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎవడో అన్నాడు, నాయన మహానుభావ, నువ్వు పాలు కావాల్సి ఉంటే పార్వతీదేవిని అడుగు, లేకపోతే మీ మేనమా ఉన్నాడు పాలకడలి, అక్కడికి వెళ్ళి తాగు, ఇక్కడ మటుకు రాబాకన్నాడు. నిజం. ఒక్కరోజు వినాయకుడు పాలు తాగాడని వచ్చేసింది. ఇంకా ఎలా అయిపోయింది? లీటర్ ఎంత అయిపోయింది? 200 రూపాయలకి వెళ్ళిపోయింది. మూడో రోజు ఎక్కడ ప్యాకెట్లు దొరకట్లేదు, అందరూ పట్టుకెళ్ళి పోసేస్తున్నాడు. ఆయన పోసినవన్నీ తాగేస్తున్నాడు. ఇది ఎక్కడికి గోల? ఇంకెక్కడుంటాయి పాలు? దేవుళ్ళో ఏం మార్పు ఉండదండి, అలానే ఉంటాడు. మారిపోతే దేవుడు కాడు, వాడు ఎప్పుడు అలానే ఉంటాడు. కానీ మనలోనే మార్పు కలగాలి, మనలోనే ఆ ఎదుగుదల కలగాలి, మనలోనే ఆ పరిపక్వత కలగాలి. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇక్కడ ఏంటనంటే, మీరు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతాను చూడండి. మన ఓన్ ఎగ్జాంపుల్, మన ఓన్ ఫీలింగ్స్. ఒక ఆయన అన్నాడు, స్వామీజీ నాకు వెంకటేశ్వర స్వామి అంటే అబ్బా ఎంత ఇష్టమో స్వామీజీ. మంచిది అన్నాను. నాకు వెళ్ళాలని ఉంది స్వామీజీ, మీతో వెళితే ఎక్కువసేపు చూడొచ్చు కదా అన్నారు. సరే ఓకే,
నీకు అంత ఇష్టమానాను. ఇంకా నాకు ఏం వద్దండి వెంకటేశ్వర స్వామి ఉంటే, నాకు అంత పిచ్చండి, అంత ప్రాణం అండి. ఆహా సరే, నాకు చాలా ఆనందమైంది వాడి మాటలతోటి. వాడిని మొత్తం మీద తీసుకెళ్ళాం. వాడు ఇంక ఉవ్విళ్ళు ఊరిపోతున్నాడు, ఊరంతా టమ్కేశాడు. స్వామీజీతోటి తిరుపతి వెళ్తున్నాను, స్వామితో తిరుపతి వెళ్తున్నాను. అందరూ చాలా ఆనందపడ్డారు. వాడిని ఒక్కడనే తీసుకెళ్ళాను. పైకి వెళ్ళాం, పెట్టవి పెట్టుకున్నాం, స్నానం చేసాం. వాడు కూడా గుండెది చేయించుకున్నాడు, నేను ముందున చేయించుకున్నాను. అందరం హాయిగా లోపలికి వెళ్ళాం. లోపలికి వెళుతూ ఉన్నాం. స్వామీజీ వెళ్ళిపోతాం కదండి, ఇంకెళ్ళిపోతున్నాం కదా లోపలికి బా అంటున్నాడు. వాడి ఫీలింగ్, ఎక్సైట్మెంట్, దగ్గరికి వెళ్ళే కొద్దీ అబ్బో వాడి ఫీలింగ్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత లోపలికి పక్కన నిలబెట్టారు మమ్మల్ని. నేను చెప్పాను అక్కడ వాళ్ళని, ఉండి కొద్దిసేపు ఎక్కువ ఉంటాం మేము, ఈరోజు డిస్టర్బ్ చేయకండి అని. వాళ్ళు కూడా అక్కడ ఒప్పుకున్నారు. వీడిని అక్కడ నిలబెట్టాను. ఫస్ట్ నిలబడంగానే బా అన్నాడు. మొత్తం చూస్తున్నాడు, పై నుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా అన్నీ చూస్తున్నాడు. అబ్బా 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 అంటున్నాడు. ఓ 2-3 మినిట్స్ అయిపోయింది. స్వామీజీ థ్యాంక్స్ స్వామీజీ అన్నాడు. థ్యాంక్స్ దేవుడు, డిస్టర్బ్ అవ్వకు, చూడు అక్కడ చూడు, ఇవన్నీ బయట చెప్పుకుందాం, ఇక్కడ డోంట్ టాక్, డోంట్ వేస్ట్ యువర్ టైం, నీకు చాలా ఇష్టం చూడన్నాను. నిజమే అనుకున్నాడు. మళ్ళీ చూశాడు, పై నుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా. మళ్ళీ 5 మినిట్స్ అయిపోయింది. స్వామీజీ అన్నాడు. చూడు, డిస్టర్బ్ అవ్వకు, తలకాయ తిప్పకు, చూడు, నీకు ఇష్టం అన్నావు కదా. ఇటుపక్క చూడడం మొదలుపెట్టాడు. స్వామీజీ అక్కడ ఏమిటి, ఇది చూడరా అన్న. అది చూశాను, అయిపోయింది. ఇది ఏంటి, ఉత్సవమూర్తులు, అదేమిటి, అన్నీ చూస్తున్నాడు, గర్భాలయంలో అన్నీ చూస్తున్నాడు. మళ్ళీ స్వామీజీ అన్నాడు. చూడు, ఓన్లీ 10 మినిట్సే కదా, ఇంకా చూడు, నీకు ఇష్టం అన్నావు. మళ్ళీ చూశాడు, కొంతసేపు అయ్యాడు. స్వామీజీ పావుగంటే కదా, ఇంకా చూడన్నాను. ఇంకొంతసేపు చూశాడు. 20 మినిట్స్ అయిపోయింది. స్వామీజీ వెళ్దామా? నాకు ఆయన ఉంటే చాలు, ఇంకేం వద్దన్నావు కదా, అంతా చూడు, ఇంత అవకాశం ఎవరికి రాదురా బాబు. ఎవరిని నిలబెట్టరు. ప్రెసిడెంట్ వచ్చినా కూడా ఒక 10 నిమిషాలు ఏదో చేస్తారు, తలకేదో చుట్టేస్తారు, పంపిస్తారు. పక్కన నిలబడ్డాం, భగవంతుని చూడడానికి ఇంత అవకాశం వచ్చింది. చూడు 20 నిమిషాలు అయింది. మళ్ళీ నిలబడ్డాడు, ఓపికతో నిలబడ్డాడు. ఇంకో 5 మినిట్స్ అయింది. స్వామీజీ వెళ్ళిపోదామండి అన్నాడు. వద్దు, నిలబడన్నాను. నా వల్ల అవ్వట్లేదండి అన్నాడు. గిరిధారి వెళ్ళాలి స్వామీజీ. మర్చిపో అవన్నీ. మర్చిపోలేను స్వామీజీ, ఎలా మర్చిపోతాను, తన్నేస్తుంది, నా వల్ల అవ్వదన్నాడు. నాకు వెంకటేశ్వరులు ఉంటే ఇంకేం అక్కర్లేదన్నావు, శ్రీనివాసుని చూస్తే ఇంకేం వద్దన్నావు, ఎందుకు? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మాటతో చెప్పేయడం కాదు, అంత సులభం కాదు. ఇది ప్రకృతి. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, అన్నిటినీ వదిలేసుకుని ఇప్పుడు వాడిని చావగొట్టి నేను అక్కడే నిలబెట్టాను అనుకోండి, మొత్తం గందరగోళం అయిపోతుంది. ఏం చేస్తారండి వాడు మట్టుకు? ప్రకృతి చాలు, వాడిని తీసుకొచ్చేసాను నేను బయట. ఇంకా వాడు నిజంగా చెప్తాను చూడండి, వెంకటేశ్వర స్వామిని చూసి ఎంత ఆనందపడ్డాడో నాకు తెలియదు, కానీ బయటికి వచ్చి గదిలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు అబ్బా అన్నప్పుడు వాడికి మోక్షం కలిగినంత ఆనందం. స్వామీజీ అనేసాడు, ఒకసారి దీర్ఘంగా పిలిచాడు. అక్కడ నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు అంత ఎక్సైట్ అవ్వలేదు అతను. ఏమైంది? అది దేవుడు అంటే అంత ఇష్టం అన్నావు, ఏమైపోయింది నీ భావన? ఈ ఊరికినే మనం ఏంటంటే మాట్లాడేస్తాం, మాటలు ఇసిరేస్తాం, అలాగా తోసేస్తాం. అసలు ఇంటర్నల్గా మనం ఆలోచించాం, బయట వాస్తవికతల్ని మనం ఆలోచించాం, పరిగణలోకి తీసుకోం. అందుకనే అంటారు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు. మనం సాధకులుగా పరిణితి పొందాలి అని అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం ఒకసారి బయట కూడా ప్రకృతితో దాన్ని అనుసంధానం చేసి ఆలోచించాలి. మనకు ప్రకృతికి సంబంధం లేకుండా ఆలోచిస్తూ పోతే వీఆర్ సబ్జెక్ట్ టు పనిష్, విల్ బి సబ్జెక్ట్ టు పనిష్. మనకు పనిష్మెంట్ తప్పదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక సాధకుడిగా, ఒక భక్తుడిగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నా నుండి ఆశించేది ఏంటనంటే, మనం ఒక భక్తుడు అనిపించుకుంటున్నాము అనంటే గుర్తుపెట్టుకోండి,
నేను ఒక తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కొడుగ్గా, నాన్న నాకు ఈరోజు ఇలా జరిగింది, ఇలా ఉంటుందని ఒక తండ్రి అనే భావనతో ఆయనతో వ్యవహరిస్తాను. మళ్ళీ అమ్మ పిలిచిందనుకోండి, వెంటనే అక్కడి నుంచి అమ్మ ఒక్క 2 నిమిషాలు వస్తున్నానని నాన్నతో మాట్లాడి వెళ్ళిపోయి అమ్మా అనే భావనతో ఆవిడతో రిలేట్ అవుతాను. ఇప్పుడు ఇంకా నాలో తండ్రి లేడు, అమ్మ ఉంటుంది. అలాగనే వెంటనే వీళ్ళ ఫ్రెండ్ పిలిచాడు అనుకోండి బయట, ఒరే టైం అయిపోతుంది పదరా వెళదాం అని వాడు బయట నిలబడి అరుస్తుంటే, వచ్చిస్తున్నాను ఒక్క నిమిషం ఆగురా అని అంటాడు. అమ్మతో మాట్లాడి వాడి దగ్గరికి వెళ్ళి, ఎవరా ఎలా ఉన్నావు బాగున్నావా అని మాట్లాడుతుంటే ఇక వాడిలో అమ్మ లేదు, ఫ్రెండ్ ఒక్కడే ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచించండి, మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఏ వ్యక్తితో మనం వ్యవహరిస్తున్నామో ఆ వ్యక్తికి మనకు ఉన్న సంబంధమే లోపల ఉంటుంది. మళ్ళీ ఆ వ్యక్తి పోగానే ఆ సంబంధం పడిపోతుంది. మళ్ళీ ఇంకొక వ్యక్తి రాగానే వాడితో మనం రిలేట్ అయ్యే సంబంధం వస్తుంది. కాబట్టి ఈ వ్యక్తులు మారుతూ ఉంటారు, వాళ్ళతో సంబంధాలు మనకు మారిపోతూ ఉంటాయి. కానీ భగవంతుణ్ణి కూడా ఈ వ్యక్తులతో సమానంగా ఒక అరగంట సేపు వాడితో కూడా మనం పూజ చేసుకుని తర్వాత వాడిని పక్కకు పాడేస్తే వీళ్ళకి దేవుడికి తేడా ఏంటి నా దృష్టిలో? నాన్నతో 10 నిమిషాలు మాట్లాడాను, అమ్మతో 20 నిమిషాలు మాట్లాడాను, ఫ్రెండ్తో ఒక 2 అవర్స్ స్పెండ్ చేశాను, లేకపోతే నా బిజినెస్లో నా పార్ట్నర్స్ తోటి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేశాను, లేదా క్లబ్లో ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేశాను, లేదు ఒక టీవీ ముందు ఒక 2 అవర్స్ స్పెండ్ చేశాను, దేవుడి దగ్గర ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేశాను. అంటే టీవీతో సమానం అయిపోయాడు దేవుడు, క్లబ్తో సమానం అయిపోయాడు దేవుడు, తండ్రితో సమానం అయిపోయాడు దేవుడు. అంటే మన ఆలోచన చూడండి, మనం ఏం చేస్తున్నాము? ½ అన్ అవర్ పూజ చేసి దేవుణ్ణి కూడా వీళ్ళందరి స్థాయికి కాళ్ళు బట్టి పరపరా ఈడ్చి నిలబెట్టేశాం. ఇదే కదా స్వామి. మరి ఇలా కాకపోతే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా గంట వాయిస్తూ ఉండి పూజ చేస్తూ ఉంటే మా బతుకు ఎలా తెల్లారుతుంది? అందుకని ఇక్కడ చూడండి, కృష్ణుడు ఎక్కడ కూడా అలాంటి తప్పుడు మాట మాట్లాడలేదు.